డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. రాను రాను ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి ముదిరిపోతోంది. ఒకవైపు ఇది ప్రమాదాలకు కూడా కారణమవుతూ ఉంటే మరోవైపు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పేరిట అశ్లీలత కూడా పెరిగిపోతోంది. మరి ముందు ముందు ఈ ట్రెండ్ ఎట్టిపోతోంది? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. పెళ్ళి అంటే ఎంతో హ్యాపీగా చేసుకుంటారు. సో అందులో హల్దీ, మెహందీ ఇవన్నీ కూడా మనకి కామన్. సో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా యాడ్ అయింది. బాగుంది. ఇది ఇట్లా ముందు కలుసుకోవడం, షూట్స్ చేసుకోవడం అంతా బాగుంది. కానీ ఎట్లా అంటే అది అంటే ఏదైనా కానీ అతి మంచిది కాదు అంటారు. వీళ్ళు ఏదో బీచ్లోకి వెళ్ళి ప్రమాదం బారిన పడడము, లేకపోతే అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవడము, ఈ షూట్స్ పేరిట అందంగా బ్యూటిఫుల్గా రావాలి అనే పిచ్చిలో వాళ్ళు ఏం చేస్తున్నారో అండ్ ఆ వీడియోగ్రాఫర్స్ ఏం చేయిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. బ్లైండ్గా ఇంకంతే బెస్ట్గా రావాలి, వ్యూస్ రావాలి, అందరూ చూసి మెచ్చుకోవాలి అని. కానీ ఏంటి అంటే మరీ ఇంత అవసరమా? ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఇదే అండ్ పిచ్చి పిచ్చిగా ఇంతకుముందు మనకు పెళ్ళి అయ్యేంత వరకు టచింగ్స్ అవన్నీ ఉండేవి కాదు. సో ఇప్పుడు అంతా ఓపెన్గా వీడియో తీసి అండ్ పెళ్ళిలోనే పెడుతూ ఉన్నారు. సో అది కూడా ఓవర్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా మీరేమంటారు ఈ కల్చర్ని? అసలు ఇది ఒకప్పుడు తెలియదు, ఎవరికి తెలియదు. లాస్ట్ 10 years 12 years నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఎవరు కనిపెడతారో తెలీదు. ఇలాంటివి కనిపెడతారు. ఈ కెమెరామెన్స్ కూడా తీసే షూట్ చేసే వాళ్ళు కూడా కొత్త కొత్త థీమ్స్ కనిపెట్టి మనకు చెప్తూ ఉంటారు. ఆ లొకేషన్స్ బాగుంటాయండి, అక్కడికి వెళ్దామండి, ఇక్కడికి వెళ్దాం. కొంతమంది లొకేషన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరికైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు పెళ్ళంటే ఒకప్పుడు పెళ్లి చూపులు కూడా ఉండేవి కాదు. తర్వాత కాలంలో అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు నచ్చటము, ఆ చిన్న ఒక ముచ్చట అనేది ఒక ఏమంటారంటే ఒక స్వీట్ మెమరీగా ఉండేది. అది తర్వాత రూపాంతరం చెంది ఆ పెళ్లి చూపులు, నేనైతే ప్రీ వెడ్డింగ్ని పెళ్లి చూపులనే అంటాను. ఇప్పుడు ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కదా దాదాపుగా. అవును కదా, 3 వంతులు 75% లవ్ మ్యారేజ్ అనే చెప్పాలి. లవ్ లేకపోయినా ఒకవేళ ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు ఉంటున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చాలా తగ్గిపోయాయి. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా పెళ్లి చూపులు లాంటివి కూడా పాత పద్ధతిలో చేయటం లేదు. ఎలాగో అరేంజ్ చేసుకుంటున్నారు, ఫలానా చోట, లేకపోతే అమ్మాయి అబ్బాయి ఫలానా చోట ఒక ప్లేస్ చెప్తే అక్కడికి వెళ్ళి కలుసుకోవడం. ఈ సినిమాలు చక్కగా నేర్పిస్తున్నాయి కదా ఇలాంటివి. చక్కగా సినిమాలు అనేవి ఇలాంటివి కూడా నేర్పిస్తున్నాయి. పెళ్లి చూపులు అమ్మాయి అక్కడ కలుస్తుందంటే వెళ్ళి చూసిరారా, ప్రైవసీగా మాట్లాడుకుని రండిరా అని అంటే అలా కూడా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అంటే లేదంటే ఒకవేళ సొసైటీయే మళ్ళీ ఇన్ని సంబంధాలు వచ్చింది అమ్మాయికి, ఇంతమంది చూశారు అని అంటారు కదా. సో ఇట్లాంటి సొసైటీ ఉన్నప్పుడు అలా పంపించి చూపించుకోండి. అంటే ఒకవేళ అది ఆ మ్యాచ్ నచ్చకపోతే మళ్ళీ ఇంకో అబ్బాయితో పంపించాలిగా. అదే కనుక ఆ సిస్టమ్ వెళ్ళి పెళ్లి చూపులు మీరు ఇద్దరు ఒక చోట చూసుకోండి, అభిప్రాయాలు మాట్లాడుకోండి అని పంపిస్తే అది ఎప్పుడు పంపించాలంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్యామిలీస్ అంటే నలుగురు తరఫు నుంచి అది ఓకే అయినప్పుడు మీరు ఇద్దరు అభిరుచులు మాట్లాడుకోండి, ఫైనల్ చేద్దాం అనేది బాగుంటుంది. నేను ఒప్పుకుంటున్నాను దానికి. జస్ట్ అంతవరకే మాట్లాడుకోవాలి. నువ్వు పెళ్లి చూపుల్లో ఒకళ్ళని నచ్చాము, తర్వాత నువ్వేంటి నేనేంటి అనేది తెలుసుకోవాలంటే కొంత మాట్లాడుకుంటే మంచిదే. ఇప్పుడు రూపం చూసి పెళ్లి చేసేసుకుంటాము, బుద్ధులు మనకు తెలియవు కదా. అతని ఆరోగ్యం ఏంటో అమ్మాయి ఆరోగ్యం ఏంటో మనకు తెలియదు కదా, లేకపోతే మనస్తత్వం ఎటువంటిదో తెలియదు కదా. సరే పెళ్లి చూపులు అయిన తర్వాత రూపం నచ్చింది, అన్ని రంగు రూపు అన్నీ నచ్చాయి. మరి మనస్తత్వం అభిరుచులు అవన్నీ కూడా తెలియాలంటే ఒకసారి మాట్లాడుకోండి, బాగుంటుంది. ఓకే, అది అయిన తర్వాత చక్కగా పెళ్లి చేయాలి అనేది పద్ధతి. ఎట్లా లేదు. ఇప్పుడు అదైన తర్వాత ఎంగేజ్మెంట్ అని పెడతారు. ఎంగేజ్మెంట్లో ఒక షూటు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ని కూడా పెళ్లిలాగా చేసేసి ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా ఆ బ్యాంకెట్ హాల్స్ ఏవో తీసుకుంటారు కదా, అక్కడే
కావాల్సిన విధంగా షూటింగ్ చేసేసుకుంటున్నారు. అమ్మాయిని అబ్బాయిని నుంచోబెట్టి వచ్చిన చుట్టాలతో మాట్లాడేది లేదు, వచ్చిన చుట్టాల వాళ్ళకి అక్షంతలు వేయాలంటే లేదు, ఇంకా వాళ్ళు అందులో మునిగి తేలిస్తూ ఉంటారు కెమెరామెన్స్. అది అయిపోతుందా, మళ్ళీ వెడ్డింగ్ డే వస్తుంది దగ్గరికి, ఐ మీన్ మ్యారేజ్ చేసే రోజు వస్తుంది. దానికి ముందు ఎంగేజ్మెంట్ తర్వాత రెండింటికి మధ్య కాలంలో ప్రీ షూట్ అని పెడతారు. సరే ఫస్ట్లో అయితే నాకు కూడా మెమరీస్ బాగుంటాయిలే, చక్కగా అందంగా సినిమాలో తీసినట్టుంటే ఎవరికి ఇష్టం ఉండదు ఉదయ, చక్కగా అందంగా మంచిగా మేకప్ చేసి సినిమాలో తీసినట్టు మేఘాలు మిగిలిపోతాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మూవీస్లో యాక్ట్ చేయాలి, స్క్రీన్ మీద కనపడాలనే కోరిక ఉంటుంది. ఇప్పుడు ఇలాంటివి వచ్చిన తర్వాత మనం కూడా ఆ మబ్బుల్లో తేలిపోతున్నట్టు ఒక పాట వేస్తారు వెనకాల, ఆ పాటకు అనుగుణంగా వీళ్ళని నడిపిస్తారు, దాంట్లో అక్కడ యాక్టింగ్ చేయిస్తారు. ఓకే, అంతవరకు నైస్ సింపుల్గా సున్నితంగా ఉంటే బాగుంటుంది. ఇది తర్వాత వెర్రితలలు వేసి ఎలా అవుతుందంటే అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవడము. తర్వాత నేను చూశాను ఒకటి, అటువైపు తిరిగి అమ్మాయి, అబ్బాయి ఏమో అమ్మాయి వైపు తిరిగి, ఈ అమ్మాయి ఏదో టవల్ చుట్టుకుంటుంది, ఆ టవల్ ఇలా తీసినట్టు బ్యాక్ నుంచి వాడు షూట్ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? అఫ్కోర్స్ ఇన్నర్స్ వేసుకుని ఉండొచ్చు లోపల, అటు నుంచి చూసే వాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు, ఇటు నుంచి చూసే వాళ్ళకి అభిప్రాయం ఎలా ఉంటుంది అది అలా. తర్వాత ఇదంతా నాక్డ్గా కనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు నెక్ ఇవన్నీ. అంటే నువ్వు పెళ్ళికి ముందే ఆ అబ్బాయి ముందు అలా నుంచున్నావు అని యువతల వాళ్ళు అనుకుంటారు కదా, యువతల వాళ్ళు అనుకోరా? ఇప్పుడు అలా అనుకునే విధంగా వీళ్ళు ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఎందుకు ఫోటోలు తీయించుకోవాలి? ఇంకా ఇంకో దాంట్లో చూసా, ఆ అమ్మాయిని తల కిందకి పెట్టి 2 కాళ్ళు తన భుజం చుట్టూ వేసుకుని నడుం చుట్టూ చేతులు పట్టుకుని నుంచున్నాడు అబ్బాయి. అదేం ప్రీ షూట్? దేనికి అది దేనికి? ఓకే, సముద్ర తీరాలకు వెళ్తారు. సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు చూస్తున్నాగా ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎలా జరగరాని జరిగిపోతున్నాయి. అప్పుడు అమ్మాయినా అబ్బాయినా కొట్టుకుపోయారనుకో, మిగిలిన ఒక్కళ్ళు రక్షించగలరా? చాలా హైలీ ఇంపాసిబుల్ కదా అది. చేయి దాటిపోతుంది అప్పటికే ప్రమాదం. ఇలా చెరువు గట్లమ్మట, పొలాల గట్లమ్మట. ఇప్పుడు పొలాల్లోకి వెళ్తామనుకో, ఏ పాము పుట్రా ఉండొచ్చు అక్కడ, లేకపోతే బురద అంటుకుని కింద పడవచ్చు, ఏ కాలో ఫ్రాక్చర్ అవ్వచ్చు. పెళ్లి దగ్గరలో పెట్టుకున్నాం, అవసరమా? అసలు ఈ సాంప్రదాయం అనేది ఎందుకు? ఇంకా ముద్దులు పెట్టేసుకోవడము, హగ్గులు చేసుకోవడము, ఇంకా ఎంత దూరాలో వెళ్ళిపోవడము. ఆ షూట్స్ అనేవి భయంకరంగా తీస్తున్నారు, సినిమా డ్యూయెట్ల కన్నా ఘోరంగా ఉంటున్నాయి. ఇది ఏం సంప్రదాయము? సాంప్రదాయం విరుద్ధమే కదా ఇది. పెళ్ళి చేసే ఉద్దేశం వేరు, వీళ్ళు పెళ్ళికి ముందే ఇలా చేయడము, ఇంకా హల్దీలని అవని ఇవని అక్కడ కూడా భయంకరంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా భ్రష్టు పట్టించడమే సమాజాన్ని. అసలు ఒక వివాహ వ్యవస్థకి అర్థాలు మార్చేయడము, వివాహ వ్యవస్థ మీద తప్పుడు అవగాహన కలగటానికి, తర్వాత అసలు వీళ్ళు అసలు అవి ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి పరిస్థితులు. ఒకరిని చూసి ఒకరు తయారైపోయారు, అసలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. అసలు వివాహ వ్యవస్థ అంటే ఏంటి అని అర్థం కాని పరిస్థితి చూసేవాళ్ళకి ప్లస్ వాళ్ళకి కూడా. అసలు పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళికి ఏం చేస్తారు, పెళ్ళికి అవి చేసే కార్యక్రమాలు ఎందుకు చేస్తారు, అవి పోయాయి. ఇప్పుడు పోయేసి కొత్తగా వస్తున్నాయి. ముహూర్తం దాటిపోతున్నా సరే పెళ్లి కూతురుని తీసుకున్నారు. ముహూర్తం ఎందుకు పెడతారు? ఆ గడియల్లో జీలకర్ర బెల్లం పెడతారు, కొన్ని సాంప్రదాయాల్లో తాళి కడతారు, కొన్ని సాంప్రదాయాల్లో కుంకుమ పెడతారు. ఇలా ఆ ముహూర్తం అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మరి అది దేనికి పెట్టారా ముహూర్తం? రారు, మేకప్ మ్యాన్ వదలడు, మేకప్ చేసి 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 దేనికి ఆ మేకప్ ఎందుకు? అసలు వాళ్ళు కనిపించట్లే, ఇంకో లేయర్లు కనిపిస్తా ఉంటాయి కదా, ఎవరో అమ్మాయి లాగా ఉంటుంది. మరి అంత మేకప్ ఇచ్చి కూడా చాలా పెరిగిపోయింది కదా, చాలా పెరిగిపోయింది. ఎంత నువ్వు మేకప్ చేసినా సరే ఇప్పుడు అంత ఇది అవసరం ఏముంది? సినిమా యాక్టర్స్ లాగా మెరిసిపోవాలంటే అది అవసరం ఏముంది ఇక్కడ అని అడుగుతున్నా నేను. అది పెళ్లి కూడా సినిమా లాగే అయిపోతుంది కదా, 2 గంటల మూవీ లాగా. సరే, నువ్వు అంత అందంగా అతిలోక అప్సరస సుందరలాగా తయారు అయ్యి నువ్వు పెళ్లి చేసుకుంటావు, నిన్ను ఆ రూపంలోనే భర్త చూస్తున్నాడు ఇక్కడ. పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఏ మేకప్ వేసుకోవు, ఇంత చిన్న నిక్కర్ వేసుకుంటావు, పైన చేతులు లేని చిన్న టీషర్టో సంథింగ్ బనీన్ లాంటిది వేసుకుని తిరిగేస్తూ ఉంటావు. తిరిగేసినప్పుడు అతనికి అక్కడే స్టార్ట్ అయిపోతుంది నెగటివిటీ. అంటే అందరూ ఇంకా అలా చూసేవాళ్ళు ఉన్నారు ఉదయ. ఇప్పుడు పెళ్ళి అనేది ఒక అపురూపమైన ఘట్టం, పెళ్ళి అనేది ఒక స్వీట్ మెమరీ, పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. మిగతా జీవిత కాలము కూడా ఈ పెళ్ళి అనే పునాది మీద జరుగుతుంది ఆ ప్రయాణం. అర్థమైందా? ఆ పెళ్ళి అనే ఘట్టంలో ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎన్నో ఊహించుకుంటారు. ఆ అబ్బాయిని ఒక సినిమా హీరోలాగా, అసలు అక్కడ ఉన్న పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు పనికిరారు, ఈ అబ్బాయి వ్యక్తిత్వం ఉందో, ఇలాంటి అభిప్రాయాలు అమ్మాయికి కలుగుతాయి. అలాగే ఇంత అందగైతే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు,
ఎంత అందగతే, అసలు ఆ నడక ఎంత బాగా నడుస్తుంది, ఆ చీర అంత టైట్గా కట్టడం వల్ల నడవలేక నడుస్తుంది అనేది అర్థం కాదు అబ్బాయికి. చాలా నిదానంగా నడుస్తుంది, శిల్పంలాగా ఉంది. శిల్పంలాగా రావాలంటే లోపల ఎంత టైట్గానో కట్టాలి. అంటే ఆ స్ట్రక్చర్ ఉంటే ఓకే, ఆ స్ట్రక్చర్ లేకపోయినా ఆ స్ట్రక్చర్ తీసుకొస్తున్నారు మేకప్ వల్ల, చీర కట్టు వల్ల. ఇప్పుడు స్టిచ్డ్ శారీస్ కూడా వస్తున్నాయి. ఇంకా మరి 50,000 లక్ష రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కుని కట్టుకుని పూలజాడ వేసుకుని ఇంత పవిత్రంగా ఇంత అందంగా నువ్వు ఇవాళ కనిపిస్తే ఈ రూపమే అతని కళ్ళల్లో ఉంటుంది. రేపటి నుంచి నువ్వు అది కనపడవుగా, ఆటోమేటిక్గా అతనిలో అసంతృప్తి మొదలవుతూ ఉంటుంది. అలాగే అమ్మాయిలో కూడా అసంతృప్తి మొదలవచ్చు అబ్బాయి పట్ల. కాబట్టి ఏది కూడా నగిషీలు వద్దు, ఎక్స్ట్రాలు వద్దు, ఉన్నది ఉన్నట్టుగా పెళ్ళి అన్న తర్వాత అందంగా అలంకరిస్తారు, అందంగా అలంకరించుకోవాలి, దట్స్ ఇట్. అంతేగాని సినిమా యాక్టర్స్ లాగా మేకప్లు వేసుకుంటారంటే మేకప్ మోసం చేస్తుంది. ఇప్పుడు ఎంత నల్లగా ఉన్న అమ్మాయిలకైనా సరే మంచి మేకప్ చేస్తుంటే చక్కగా కనిపిస్తున్నారు. మరి అది అయిన తర్వాత అలా ఉండరు కదా. అప్పుడు ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఇదేంటి ఇలా ఉంది అని అసంతృప్తి స్టార్ట్ అయిన తర్వాత ఎన్నెన్నో స్టార్ట్ అవుతాయి. అవసరమా? అలాగే ప్రీ షూటింగ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, లేకపోతే ఎంగేజ్మెంట్కి ముందు షూటింగ్స్, ఇవన్నీ అవసరమా? నువ్వు అన్నీ అప్పుడే చేసేస్తావు. టచ్, ఇప్పుడు చూపులు కలిసిన శుభవేళ అని మధ్యలో తెర మీద రాసి మరి ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్యలో కర్టెన్ లాంటిది పెడతారు పెళ్ళిలో, జీలకర్ర బెల్లం పెట్టక ముందు. అది చూపులు కలిసిన శుభవేళ అని ఎందుకంటారు? అది ఆ కాన్సెప్టే, అది ఆ తెర కట్టడం. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కాసేపు వేదమంత్రాలు అవన్నీ చదివిన తర్వాత ఆ తెర తీసేసినప్పుడు అప్పుడు మొదటిసారిగా చూసుకుంటారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి స్వతంత్రంగా చనువుగా. పెళ్లి చూపుల్లో అట్లా చూసుకోరు. ఇప్పుడు కుదురుతుందో కుదరదో ఆ సంబంధం, ఇష్టంగా చూసేయరు, మామూలుగా చూస్తారు. ఇక్కడ అలా కాదు, అంతా సెట్ అయిపోయింది, పెళ్లి కుదిరేసింది, ఇంకో కాసేపట్లో భార్యాభర్తలు అయిపోతున్నాము, ఇది తొలి చూపు. మన ఇద్దరం వివాహ ఘట్టంలో తొలి చూపు చూసుకుంటున్నాం. ఆ చూపులో ఎన్నో అర్థాలు, ఎన్నో మెసేజ్లు, ఎన్నో స్పర్శలు ఉంటాయి. అసలు దీని అర్థం నిజంగా ఇప్పటివరకు కూడా అసలు ఇంతమంది పెళ్లి చేసుకున్న చాలా మంది తెలియదేమో. తెలీదు అసలు దాని మీద రాస్తారు, చూపులు కలిసిన శుభవేళ అని. అది ఎందుకు రాస్తున్నారని కూడా అడుగుతారో లేదో తెలీదు. ఇప్పుడు పాత సినిమాల్లో, చాలా సినిమాల్లో ఇప్పుడు కూడా కొన్ని మంచిగానే చూపిస్తున్నారు. అది కూడా కొంచెం అంత ట్రెండ్ కి తగ్గట్టుగా డిఫరెంట్ డిజైన్ చేస్తున్నారు, కానీ ఏం రాయట్లేదు కొన్ని చోట్ల, ఏం రాయట్లేదు. ఇక్కడ ఏమి అంత రాయట్లేదు అనమాట. చాలా వరకు రాస్తున్నారు. సో కానీ ఎంత అర్థం ఉంటది మన పెళ్లి అనే తంతులో, కానీ అర్థం తెలియకుండా అన్ని చేసేసుకొని ఇంకా వేరే ట్రెండ్ వచ్చి దీంట్లో యాడ్ అయిపోయి అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు. పెళ్లిగాని అమ్మాయిలతో పట్టుకోమనేవారు, వాళ్ళు ఎంతసేపు పట్టుకుంటారు, ఆ మంత్రాలన్నీ అయ్యేవారు, చేతులు నొప్పులు, కొంచెం ఇలా వదిలేస్తుంటే గట్టిగా అరిచేవారు పంతుళ్ళు, అమ్మా పైకి పట్టుకోండి అంటే అప్పుడు చూసుకోవద్దని ఆ మంత్రం చదువుతారు. జీలకర్ర బెల్లం పెట్టించి ఆ మంత్రాలు అది పెళ్లి కింద లెక్క. అది అర్థమైంది. టచ్, ఫస్ట్ టచ్, తర్వాత ఫస్ట్ లుక్, తర్వాత చిరునవ్వులు వస్తాయి కదా. అది ఒక స్నేహానికి వారధి ఆ నవ్వు అనేది. ఆ చూపు కూడా బంధానికి వారధి ఏమన్నా అనుకోవచ్చు. ఆ స్పర్శ అనేది కూడా బంధానికి వారధి. ఇంకా మనం ఒకటైపోయాము, ముట్టుకున్నాము అంటే ఒకటైపోయినట్లు లెక్క. ఎవడు పడితే వాడు ముట్టుకోవడానికి లేదు. భర్త భార్యని, భార్య భర్తని ముట్టుకునే క్షణాలు అవి. అక్కడి నుంచి నీకు భార్య భర్తని, భర్త భార్యని ఇంకా ఎప్పటికీ కూడా ముట్టుకోవచ్చు, దగ్గర ఉండొచ్చు అనే ఒక లైసెన్స్ అనుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో భాష చెప్పాలంటే. అప్పట్లో ఏంటంటే పెళ్లికి ముందు ఎవడు ముట్టుకోకూడదు, ఎవడు చూడకూడదు. ఆ జీలకర్ర బెల్లం పెట్టి ఒకళ్ళు తల మీద ఒకళ్ళు చేయి పెట్టినప్పుడు అప్పుడే ముట్టుకోవాలి. పరాయి స్త్రీని తన స్త్రీ చేసుకున్న తర్వాత ముట్టుకోవడం. జీలకర్ర బెల్లం పెట్టడం అంటేనే నిన్ను నాదాన్ని చేసుకున్నాను, నేను నీ వాడిని అయ్యాను కాబట్టి నేను నిన్ను ముట్టుకున్నాను. జీలకర్ర బెల్లం పెడుతూ నేను ముట్టుకున్నాను, అది అప్పుడే టచ్ చేయడం అన్నమాట. అందుకని ఆ తెర అసలు కిందకి వచ్చిందంటే పంతులు అరిసేవారు, పైకి పట్టుకోండమ్మా, పైకి పట్టుకోండమ్మా అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి పట్టుకునేవారు. ముందు పిల్లలు సరదాగా వెళ్ళి పట్టుకుంటారు. మరి ఇప్పుడు అసలు అర్థాలే తెలియవు, ఎందుకు పట్టుకుంటున్నామో తెలియదు. అది కిందకి అది ఆ తెర కూడా అప్పట్లో చాలా దుప్పటి బెడ్షీట్ వేసి పట్టేవారు. ఇప్పుడు పల్సన్ తెరలు వస్తున్నాయి, ఎన్ని కనిపిస్తున్నాయిగా, ఇంకే ఉద్దేశం ఎక్కడ నిలబడింది. కాబట్టి కొన్ని చోట్ల మందంగానే ఉంటున్నాయి తెరలు. అయితే దాన్ని పైకి పట్టుకోమనేవారు. ఆ దుప్పటి బరువుకి కిందకి వాల్చేసేవారు చేతుల్ని. అందుకని పెద్దవాళ్ళు వచ్చి మధ్యలో జరగండి మీరని చెప్పి వాళ్ళు పట్టుకునేవారు. కొన్ని మంత్రాలు అయ్యాక తెర కింద నుంచి చేతులు లోపలికి పెట్టించి పంతులే చేయబట్టుకుని పెట్టిస్తారు. ఆ అమ్మాయి చెయ్యి ఒక పంతులు పట్టుకుంటారు,
అబ్బాయి చేయి ఒక పంతులు పట్టుకుంటారు, ఇద్దరు కనపడదు కదా, చేతులు పట్టుకుని వాళ్ళ తల మీద పెట్టిస్తారు. ఓకే. తర్వాత తెర తీసిన తర్వాత చెప్తారు కొంతమంది పంతులు సరదాగా, చూసుకోండి అమ్మా అని. అనకపోయినా ఆటోమేటిక్గా చేసే పనే అది కదా. తర్వాత చిరునవ్వులు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ సున్నితమైనటువంటి థ్రిల్లింగ్ ఇప్పుడు అసలు ఉందా, అసలు తెలుసా? నో, ఎవరికి తెలీదు. కాబట్టి ఈ ప్రీ వెడ్డింగ్స్లోనే టచ్లు, హగ్గులు, కిస్సులు ఏంటేంటో అయిపోతున్నాయి కదా. మంగళ స్నానాల పేరు మీద ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళ కాళ్ళు వేసుకోవడము, దగ్గర మొన్న చూసాం ఒక వీడియో, తిట్టుకున్నాము, దాని మీద వీడియోస్ చేసాం మనం. అదే హల్దీ ఫంక్షన్ అని చెప్పేసి తడి బట్టలతోటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, ఇదంతా అసలు చాలా దారుణం అనమాట, తప్పది. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇవన్నీ జరిగిన తర్వాత ముఖం ఎక్కడ పెట్టుకుంటారు కదా. అందుకని అవన్నీ కాదు, ఇది మొదలు అని చెప్పి తెలియజేయడానికి ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క విషయాన్ని పెట్టి వాళ్ళు తెలియజేస్తారు. వివాహ బంధంలో ఎలా ఉంటుంది, అసలు వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది అంతా ఆ ఘట్టాల ద్వారా తెలియజేస్తారనమాట. ఈ ఈ షూటింగ్స్ వచ్చిన తర్వాత పేర్లు కూడా మర్చిపోతున్నా నేను. ప్రీ వెడ్డింగ్ అంట, ఆ పేర్లు ఏంటో. ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్ళికి ముందు ఆయన పెట్టి ఈ దరిద్రాలన్నీ చేస్తున్నారు. దారుణాలు నువ్వు అన్నట్టు యాక్సిడెంట్లు, సముద్రాల దగ్గరికి వెళ్ళడము, చెరువుల దగ్గరికి వెళ్ళడము, పొలాల దగ్గరికి వెళ్ళడము, అడవుల్లోకి వెళ్ళడము, కాళ్ళు పైకి తల కిందకి వేసి పోజులు, ఇంకా టవల్స్ ఓపెన్ చేసి ఇట్లా పట్టుకోవడము, ఏంటి ఇది దారుణాలు ఏంటి? అప్పుడు ఏమవుతుందంటే, సరే నామకే వాస్తే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకేమవుతుంది, ఇంట్రెస్ట్ ఉండదు, పోతా ఉంటాడు, తన దారిని తను పోతాడు, తిన దారిని తినబోతుంది. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు, అన్నీ అయిపోతుంది. అంటే అన్నీ ఓపెన్ చేసి చూపించేసి మీదకి వెళ్ళిపోయి ఇలా బిహేవ్ చేసేస్తే పచ్చిగా, ఇంకా అతనికి తెలుసుకోవడానికి ఏమి ఉండదు తన తర్వాత. ఇప్పుడు ఇట్లా ఉంటే అందులో ఏముందో తెలుసుకోవాలనిపిస్తుంది కదా. కరెక్టే. ఇది ఇలాగే మనం చూపించామంటే ఏం చూడబుద్ది కదా తర్వాత, ఏముందిలే ఏముండ అని. ఇలా ఉన్నంత వరకే అదేమంటారంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అందులో ఏముందో తెలుసుకోవాలి, ఉత్సాహం ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది కూడా అంతే. అలా చేయకుండా అన్నీ ఓపెన్ చేస్తుంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి వాడు ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోతుంటాడు. ఇంకా వీళ్ళకి అసంతృప్తి, వాళ్ళకే అసంతృప్తి, ఏదో కోల్పోతున్నాము, ఏం లేదేంటి పెళ్ళంటే ఇదేనా అనే భావాలకు వచ్చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, చలో నువ్వు వెళ్ళిపోదాం, బ్రేకప్. రీజనింగ్స్ ఇవే. కాబట్టి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఏదో ముద్దు ముచ్చట కొన్ని ఘట్టాలు పెట్టుకుని చక్కగా సింపుల్గా ఎంగేజ్మెంట్లో కొన్ని ఫొటోస్ తీసుకోండి, తర్వాత తక్కువ వ్యవధిలో పెళ్ళి పెట్టుకోండి. ఏదైనా బ్రేకప్ అయిందనుకోండి, మధ్యలో లేదా ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది కదా. ముఖ్యంగా తల్లిదండ్రులకు కలుగుతుంది. కొంతమంది పరుగు పోయింది అనుకుంటారు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా, పెళ్లి వరకు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ సంస్కృతిని ఇక్కడతో ఆపాలి. ఇప్పుడు కెమెరామెన్స్కి ఎట్లా అని అంటే వేరే విధంగా తీసుకోండి, బర్త్డేకి పిలిపించుకోండి, మ్యారేజ్ డేకి పిలిపించుకోండి, వ్రతం చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, అన్నిటికీ పిలుస్తున్నారుగా. ప్రీ వెడ్డింగ్ ఎందుకు? ఇంకా అదొకటి మానండి, అదొకటి మాని మిగతా అన్నీ చేసుకోండి, సంతోషంగా ఉండండి. కలకాలం నూరేళ్ల పంట అంటారు వివాహం అనేది. అలా మీరు అది సాకారం చేసుకోండి. రైట్, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ.